అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, సుఖశాంతులతో జీవిస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు 12,000 రూపాయల రైతు భరోసా ఇవ్వడం మంచి నిర్ణయం. గతంలో రైతు బంధు పేరిట గుట్టలకు, పుట్టలకు, రోడ్లకు, అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా కోట్ల రూపాయలను దోచిపెట్టి దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతులకు రుణమాఫీతో పాటు రైతు బంధు, రైతు భరోసా ఇస్తున్నామని శంకర్ చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ అప్పుల పాలు చేసి గడ్డు పరిస్థితికి కారణమైందని ఎమ్మెల్యే శంకర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సమానత్వం గాలి పీల్చుకుంటున్న సందర్భంలో రాష్ట్ర పరిస్థితి గడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారిని సంతృప్తిపరుస్తూ మొన్న క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చక్కటి నిర్ణయాలు. చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో రైతు బంధు పేరిట ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అనేది వాస్తవం. స్వయాన శాసనసభలోనే నిర్ధారణ చేయగలిగినాం. రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా నిజమైన రైతులకు సాగు చేసుకుని వాస్తవంగా గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి పంటలు పండించి వ్యవసాయం చేసి వాస్తవాలు గ్రహించి వాస్తవ రైతులకు ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇష్టానుసారంగా కాకుండా, ఒక నియంత్రణతో కాకుండా, ఒక పద్ధతి ప్రకారం ఇలా గ్రామాలలో ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నియమ నిబంధనలు, ఒక మార్గదర్శకాలు స్వయాన